హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి వంటలు. ఈ వీడియోలో ఈరోజు మనం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ జ్యూసీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. గులాబ్ జామ్ తయారు చేసుకునేటప్పుడు చాలామందికి మధ్యలో ఉండకట్టేస్తుందండి, లేదా గులాబ్ జాములు వేయించేటప్పుడు విరిగిపోతుంటాయి. ఇలా కాకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తప్పకుండా చూడండి. ముందుగా మీకు నచ్చిన ఏదో ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోండి. నేనైతే ఎంటీఆర్ తీసుకున్నానండి. ఇది 175 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే 2 కప్స్ వస్తుంది. ఈ 2 కప్స్ పౌడర్కి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ 2 కప్స్ పౌడర్కి 1 కప్ మిల్క్ని లేదా వాటర్ని కూడా యాడ్ చేస్తాము. మిల్క్ని యాడ్ చేస్తే కొంచెం టేస్ట్గా వస్తున్నాయి. ఈ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని చపాతీ పిండి కలిపినట్టు కాకుండా పైన పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ సరిపోతుంది. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టండి. 10 మినిట్స్ తర్వాత తీసి మరో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పగుళ్ళు లేకుండా మెత్తగా చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. 2 చేతుల మధ్యలో పిండిని పెట్టుకొని ముందు కొద్దిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత వీటిని రౌండ్గా చుట్టుకోండి. గులాబ్ జామున్ మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. అలా చేస్తే మధ్యలో ఉండలు కట్టేస్తాయి. ఈ సైజులో మనం చిన్న బాల్స్ని తయారు చేసుకోవాలి. గులాబ్ జామున్ మరీ పెద్దగా చేసుకోవద్దండి. అవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పెద్దగా అవుతాయి కదా, అందుకని బాల్స్ అన్నిటినీ కూడా క్రాక్స్ లేకుండా చుట్టుకొని పెట్టుకొని ఉండలు ఒకసారి చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైన చుట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ గులాబ్ జామ్కి 4 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని ఎంత యాడ్ చేసుకుంటామో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి షుగర్ని అంతా కరిగేటట్టు గెరిటతో తిప్పుకోవాలండి. ఈ షుగర్ అంతా కరిగేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి పెట్టుకొని ఇందులో గులాబ్ జామున్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే గులాబ్ జాములు పగిలిపోతాయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గులాబ్ జాములు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గులాబ్ జామున్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ షుగర్ కూడా కరిగిపోతుంది కదా, షుగర్ కరిగేంత వరకు 10 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఇప్పుడు మనం వేయించుకున్న గులాబ్ జామున్ దీంట్లో వేసుకొని 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. గులాబ్ జామున్ వేడివి వేయకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాతే 2 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 గ్రామ్స్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు గులాబ్ జామున్ షుగర్ సిరప్ని అంతా పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో సెండ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.